పరిశుద్ధత లేకుండా దేవుడు ఎవరిని ఇష్టపడ్డాం. మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చదివినప్పుడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడు. దేవునికి ఇష్టలై ఉండాలి అని అంటే పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగిన వారై ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. మన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక కూడా చాలా సార్లు చదువుకున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి నడుచుకొనక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను ఎలాగైతే పరిశుద్ధుడనై ఉన్నానో మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని.